హాయ్ అండి, నేను మీ పంతులమ్మ రమాదేవిని. నా రిటైర్మెంట్ స్కూల్లో జరిగినప్పుడు డ్యాన్స్ ఆడమంటే నేను ఆడడం జరిగింది. సామాన్యంగా నేను పిల్లలతో కలిసి డ్యాన్స్ ఆడుతుంటా. పిల్లల మధ్యన కూడా నన్ను లాక్కొని వెళ్ళి ఆడిస్తుంటారు. నా రిటైర్మెంట్కు డ్యాన్స్ ఆడమంటే ఆడాను. అది దారి పొంటి వస్తున్నాడు దువ్వ పొంటి వస్తున్నాడు అనే సాంగు. అసలు నేను ఎలా స్టెప్స్ వేస్తున్నానో కూడా నాకు తెలియదు. అనుకోకుండా ఇంకోటి నాకు స్టెప్స్ కూడా ఎట్లా తర్వాత స్టెప్ ఏమి వేయాలని కూడా నేను ఆలోచించానండి. రీల్స్లో కూడా అంతే. నేను సాంగ్కు ప్రిపేర్ కాను, సింగిల్ టేక్లో చేస్తుంటాను. అలాగే ఆడ కూడా చేయడం జరిగింది. ఎట్లా చేశానో నాకే తెలియదు, కానీ దాన్ని అయితే ఎంత వైరల్ అయిపోయిందంటే ఇన్స్టాగ్రామ్ మొత్తం మోగిపోతుంది అసలు సాంగు. దాన్ని వేరే వాళ్ళు కూడా సుమన్ టీవీ ఇన్స్టాగ్రామ్ నుండి కూడా వచ్చింది. ఇంకా కొంతమంది వాళ్ళు కూడా పెట్టడం జరిగింది. అది అలా 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 వైరల్ అయిపోతుంది. 1.5 డేలనే నేను 1.3 మిలియన్స్ అది దాటిపోయింది. 1.5 డేలనే 6,000 మంది సబ్స్క్రైబ్స్ అయినరు నాకు. అంతకుముందు 12,000 ఉండే. ఇప్పుడు నాకు 18,000 అయింది. అంటే ఇంత 3వ తారీఖు జరిగిందని నేను 4వ తారీఖు పెట్టింటా. 4వ తారీఖు 4, 5, 6, 7, 8 అంతే. ఈ 5 రోజుల్లో హల్చల్ హల్చల్ హల్చల్. ఎందుకంటే ఏ టీచర్ కూడా రిటైర్ అయితే కామ్గా దండలు వేయించుకొని ఇంట్లో కూర్చుంటాం. కానీ ఈ టీచరు రిటైర్మెంట్ అనేది ఒక చరిత్రను సృష్టించింది అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరి వల్ల ఆ సాంగ్ ఎంత హిట్ అయిపోయి ఎంత వైరల్ అవుతుందంటే అంత వైరల్ అవుతుంది. యూట్యూబ్లో కూడా ఒక ఆయన పెట్టిండు, అది టీచర్స్ డేకు కళాకారులు బయటపడుతున్నారని పెట్టిండ్రు. నేను కామెంట్ రాసిన, టీచర్స్ డే కాదు అది నా రిటైర్మెంట్ అని. అందులో ఉన్న కొంతమంది కూడా కామెంట్స్ రాసిండ్రు, మేడంకు రిటైర్మెంటు పిల్లలతో లాస్ట్ డ్యాన్స్ అని కూడా రాసిండ్రు. ఏది ఏమైనా నాకు ఇంత వైరల్ అయిందంటే నేను ఆశ్చర్యపోతున్నా. ఇది ఎక్కడెక్కడికో పోతుంది, మన దేశం కాదు, ఎక్కడో విదేశాలకు కూడా పోతుంది అని అనిపించింది. ఎందుకంటే విదేశాల్లో మా పాప వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు దుబాయ్లో, తను మా పాపకు పంపించిండు. మాకు తెలుస్తలేదు మాది ఎట్లా వైరల్ అయిందని. వాళ్ళు నాకు కొంతమంది పోస్టులు పెట్టడం వల్ల నాకు తెలుస్తుంది అన్నట్టు. ఓకే, నన్ను ఇంత ఆదరించినందుకు, అభిమానించినందుకు, నాకు ఇంత పేరు రావడానికి కారణమైనందుకు మీకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. ఇట్లాగే ఆదరించండి, ఓకేనా? థ్యాంక్ యూ. ఇట్లు మీ పంతులమ్మ రమాదేవి అండ్ బాయ్.